విశాఖ కలెక్టరేట్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే బొత్సకు అరకు ఎంపీ తనూజారాణి, మేయర్ హరివెంకట కుమారి మద్దతు పలికారు. నామినేషన్ కు మాజీ మంత్రి అవంతి, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ డుమ్మా కొట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, బొత్స నామినేషన్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, కొద్దిసేపటి క్రితమే విశాఖ కలెక్టరేట్ లో అయితే బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ప్రకటించడంతో పూర్తిగా ఇరు పార్టీల మధ్య ఒక సస్పెన్షన్ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చి వైసీపీ అభ్యర్థిని ప్రకటించారు, కానీ కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఈ రోజు మధ్యాహ్నం ప్రకటిస్తారేమో అని ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. ఎందుకంటే రేపటితో నామినేషన్ గడువు పూర్తవడంతో ఇప్పటికే బొత్స ఇవాళ అయితే వేయడం జరిగింది. పూర్తిగా ఎన్నికల్లో 838 ఓట్లు ఉండడంతో ఈ రోజుకి 530 పైగా వైసీపీకే ఉన్నాయని చెప్పి బొత్స చెప్తున్నారు. ఖచ్చితంగా మేమే గెలుస్తామని, కూటమి పార్టీకి అంత సినిమా లేదని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఒక పారిశ్రామికవేత్త కూటమి అభ్యర్థిగా పెట్టినట్లు కూడా తెలిసిందని ఆయన కొద్దిసేపటి క్రితమే చెప్పారు. అభ్యర్థులను పెట్టే దుర్చర్చ అవుతుందని ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సందేశిస్తున్నారు కూటమిని అంటూ బొత్స సత్యనారాయణ అయితే ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మేము తప్పకుండా విజయం సాధిస్తామని, ఎందుకంటే మాకు ఎక్కువ మెజార్టీ ఉందని బొత్స గారు చెప్తున్నారు. మరోపక్క కూటమి మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థి ప్రకటించడం పై ఇరు పార్టీల్లో ఒక సందిగ్ధం అయితే నెలకొంది. రేణుశ్రీ, అయితే ఈ నామినేషన్ కి ఇటు మాజీ మంత్రి అవంతి కానీ ఎంవివి సత్యనారాయణ కానీ వీరిరువురు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే వీరి మద్దతు ఉన్నట్లా లేనట్లా ఇప్పుడు బొత్సకి? రేణుశ్రీ, ఈ నామినేషన్ కి అయితే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంవివి సత్యనారాయణ ఇద్దరు రాలేదు. ఎందుకంటే కొద్ది రోజులుగా వీళ్ళు పార్టీలకు అయితే దూరంగా ఉన్న పరిస్థితుల్లో అయితే తమ వ్యక్తిగత కారణాలు, వేరే కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలు అయితే పాల్గొనలేదు. ఈ రోజు మరి వేరే పని ఉండడం వల్ల మరి వేరే రకరకాల కారణాలు అయితే ఈ రోజు నామినేషన్ వేయడం రాలేదు. ఎందుకంటే పూర్తిగా ఈ రోజు నామినేషన్ మాత్రం పెద్ద సంఖ్యలో ఉత్తరాంధ్ర నేతలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మాజీ మంత్రి అవంతి రాకపోవడంపై పార్టీ నేతల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నాయుడు.